మిత్రులారా నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది, అందరూ తెలుసుకోవాల్సింది. ఇదే అల్లం. ఈ అల్లంలో దాగున్న ఔషధ విలువలు, ఔషధ రహస్యాలు, వీటిని మనం ఈ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. చూడండి, వంటింట్లో ఉండేటువంటి గొప్ప ఔషధాల్లో అల్లం ఒకటి. దీన్ని ఆయుర్వేదంలో ఆర్ద్రకం అంటారు. ఆర్ద్రకం అంటే మనకి నోట్లోనే డైజెషన్ స్టార్ట్ అయ్యేలా చేసేదాన్ని ఆర్ద్రకం అంటారు. ఎందుకంటే ఆర్ద్రత అంటే తడి, అంటే నోట్లో తడి లేదనుకోండి డైజెషన్ అవ్వదు, అంటే లాలాజలం లేదనుకోండి డైజెస్ట్ కాదు. అందుకని అల్లం ఏం చేస్తుంది అంటే లాలాజలాన్ని స్రవింపజేస్తుంది. లాలాజలం ఏం చేస్తుంది అంటే సెలైవరీ ఎమైలేజ్ అని ఉంటుంది దీంట్లో. ఇది పిండి పదార్థాన్ని డైజెస్ట్ చేస్తుంది. అందుకని అరుగుదలకి, ఆకలికి ఒక చక్కటి వంటింటి ఔషధం ఈ అల్లం. దీన్ని అనేక కూరలలో వేసుకుంటూ ఉంటారు. నిజానికి కూరలనే కాదు, నాన్ వెజ్ వంటకాలలో కూడా అల్లాన్ని బాగా వాడతారు. ఎందుకంటే నాన్ వెజ్ అంత తేలిక అరగదు కాబట్టి. అంటే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారే, అలాంటిదే ఇది. అనేక ముఖ్యమైనటువంటి పోషకాలు ఉండేటువంటి అల్లం ఎన్నో అనారోగ్యాలను తగ్గిస్తుంది, ఎంతోమందికి చక్కటి ఆరోగ్యాన్ని పునఃస్థాపిస్తుంది. దీంట్లో అనేక పదార్థాలు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్లు, మెయిన్గా B3, B6, ఐరన్, పొటాషియం, ఇంకా వైటమిన్ సి, మెగ్నీషియం, ఇలాంటివేనా. వీటితో పాటు ఇంకా అనేక పోషకాలు అల్లంలో చాలా పుష్కలంగా మీకు లభిస్తాయి. చూడండి, అల్లాన్ని ఓ కూరలాగా ఎక్కువ తినరు, చిన్న ముక్క వేసుకుంటారు. అంత చిన్న ముక్క వేసుకుంటేనే మొత్తం కూర తాలూకు రుచిని మార్చేటటువంటి ఈ అల్లం ఇంకా ఆరోగ్య విషయంలో కూడా అంతే. చిన్న ముక్క తీసుకుంటే చాలు, అంటే ఒక చిన్న ముక్కను వాడితే ఎంతో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు మీకు కలుగుతాయి. అంటే ఒక ఔషధం లాగా ఇది మీకు పనిచేస్తుంది. కాబట్టి అల్లం చేసేటటువంటి ఉపయోగం అంతా ఎంత కాదు. మరి ఇలాంటి ఈ అల్లాన్ని ఉపయోగించి ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు అంటే ఈ ఇంటి వైద్యాన్ని తెలుసుకుందాం. అంటే మీ ఇంట్లో మీరే తయారు చేసుకోగలిగేటటువంటి వైద్యం. మెయిన్గా చాలామందిని ఒక సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏమిటంటే ఇది అజీర్ణం ఇంకా వాంతులు. ఇలాగ అజీర్ణం ఇబ్బంది పెడుతూ ఉన్నా, వాంతులు ఇబ్బంది పెడుతూ ఉన్నా మీరు అల్లాన్ని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? చిన్న అల్లం ముక్కని ఉప్పులో అద్దుకోండి, తినేయండి. దీంతో అజీర్ణం ఇంకా వాంతులు, ప్రధానంగా ఓకరింతలు, ఇంకా ప్రయాణాలలో వాంతులు తగ్గుతాయి. చాలామందికి ప్రయాణాలలో వాంతులు అయ్యి ఇక ప్రయాణం అంటేనే చాలా హడలిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ అల్లాన్ని తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది, యాంటీ ఎమిటిక్ లాగా పనిచేస్తుంది. దీన్ని చిన్న ముక్కని ప్రయాణానికి 1 గంట ముందు తీసుకుంటే చాలు, ప్రయాణాలలో అయ్యేటువంటి వాంతులు కంట్రోల్ అవుతాయి. ఇంకొక సమస్య ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజెస్. స్కిన్ డిసీజెస్లో కూడా అల్లం బాగా పనిచేస్తుంది. అయితే అల్లాన్ని ఎలా వాడుకోవాలి? ఒక 1/2 చెంచాడు అల్లం, 1/2 చెంచాడు బెల్లం, 2 కలపండి, కలిపేసేసి తినేయండి. దీంతో స్కిన్ డిసీజెస్లో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది, ముఖ్యంగా ఇలాంటి సీజనల్ వేరియేషన్స్లో ఈ దద్దులు, ర్యాష్, ఇంకా పొడ, ఇలాంటి ఈ సమస్యలలో అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా వాడుకోవాలి? 1/2 చెంచాడు అల్లపు రసం, 1/2 చెంచాడు తులసి ఆకు రసం, 1/2 చెంచాడు పసుపు కలిపి వాడుకుంటే దద్దురు, ర్యాష్, అర్టికేరియా ఇలాంటివి అద్భుతంగా కంట్రోల్ అవుతాయి. కాబట్టి సింపుల్, 1/2 చెంచాడు అల్లం రసం, అల్లాన్ని దంచి రసం తీసి సిద్ధం చేసుకోండి. 1/2 చెంచాడు తులసాకు రసం, ఫ్రెష్గా తులసాకులు తెచ్చి దంచి పిండి రసం తీయండి. 1/2 చెంచాడు పసుపు డైరెక్ట్గా వాడేయండి. పసుపు కొమ్ముని కొట్టి పొడి చేసుకుంది అయితే మంచిది. ఇలా వాడుకుంటూ ఉంటే ఈ దద్దురు, ర్యాషు, అర్టికేరియా ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకోటి, ఇలాంటి ఈ కరోనా నేపథ్యంలో సీజనల్ వేరియేషన్స్లో ఈ వైరల్ జ్వరాలు ఇబ్బంది పెట్టేటప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే దగ్గు, ఇంకా ఈ ఆయాసం. ఇలాగ ఈ దగ్గు కానీ ఆయాసం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? ఒక 1/2 చెంచాడు అల్లపు రసం, 1/2 చెంచాడు తేనె, 2 కలపండి. అల్లం రసం, తేనె
రోజుకి 2 నుంచి 3 సార్లు వాడుతూ ఉంటే దగ్గు తగ్గుతుంది, ఆయాసం కూడా తగ్గుతుంది. మెయిన్గా పిల్లలకి ఇవ్వచ్చు. అది ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, కొంతమంది జీవితాంతం ఈ బోధకాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ బోధకాలను తగ్గించుకోవడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలి? ఒక 1/2 లీటర్ అల్లం రసంలో 100 గ్రాములు కరక్కాయల్ని నానబెట్టండి. ఈ నానిన కరక్కాయలను ఎండబెట్టండి. తర్వాత వేయించి పొడి చేసుకోండి కరక్కాయలు. ఈ కరక్కాయ పొడిని వేడి నీళ్ళు అనుపానంగా ఒక 1/2 చెంచాడు మోతాదుగా రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే 2-3 నెలలు బోధకాల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే ఇంకొక సమస్య, ఇలాంటి ఈ రోజులలో ఎక్కువ మందిని ఈ వాత వ్యాధులు అంటే న్యూరోమస్కులర్ పెయిన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఎలా? ఒక చెంచాడు అల్లం రసాన్ని ఒక గ్లాస్ మజ్జిగకి కలుపుకొని రోజు తాగుతూ ఉండాలి. దీంతో ఆ పాలిఆర్థరాల్జియాస్, వాతపు నొప్పులు, కండరాల నొప్పులు, న్యూరోమస్కులర్ సమస్యలు ఇలాంటివి తగ్గుతాయి. ఇంతేనా? ఇంకొక ఉపయోగం దీనికి ఉంది. ఇలాంటి ఈ సీజనల్ వేరియేషన్స్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది విరేచనాలు, డయేరియా. ఇలాంటప్పుడు కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఎలా వాడుకోవాలి? ఒక 50 గ్రాములు అల్లం, 50 గ్రాములు మిరియాలు, 50 గ్రాములు ముద్ద కర్పూరం నూరండి. నూరి మాత్రలుగా చేయండి. పూటకి ఒక 2 మాత్రల చొప్పున మజ్జిగతో వాడుకుంటూ ఉంటే విరేచనాలు తగ్గుతాయి. అలాగే ఇంకొక సమస్య పైత్యం. ఈ పైత్యం వల్ల వికారంగా అనిపించడం, దద్దులు రావటం ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఎలా? ఒక 1/2 కప్పు నిమ్మరసంలో 1 చెంచాడు సైంధవలవనం వేయండి. దీనికి ఒక 10 గ్రాముల అల్లం ముక్కల్ని వేసి ఒక వారం రోజుల పాటు నానబెట్టండి. తర్వాత ఈ నానిన అల్లం ముక్కల్ని ఎండించి దాన్ని కొరికి తింటూ ఉండండి. దీంతో పైత్యం తగ్గుతుంది. అలాగే ఇంకొక సమస్య, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టి ప్రాణాంతకం అయ్యే సమస్య ఇదే కామెర్లు, జాండీస్. ఈ జాండీస్లో కూడా అల్లం ఉపయోగపడుతుంది. దీంట్లో ఎలా వాడుకోవాలి? ఒక 2 గ్రాముల అల్లం రసానికి 4 చెంచాల అంటే 4 టీ స్పూన్స్ నేల ఉసిరి రసం. దీన్ని దంచి ముద్ద చేసి పిండితే రసం వస్తుంది, నేల ఉసిరి. ఈ నేల ఉసిరి రసాన్ని కలపాలి. 2 గ్రాముల అల్లం రసానికి 4 చెంచాలు నేల ఉసిరి రసం కలిపి లోపలికి తాగుతూ ఉండాలి. ఇలాగా ఒక 40 రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది కామెర్లలో. ఇలాగా ఈ అల్లాన్ని ఉపయోగించి అనేక సమస్యల్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుకట్పల్లి ఏరియా, మెట్రో ట్రైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.